గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇక విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో వల్లభనేని వంశీ ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనలో కేసు నమోదైంది. ఆ కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. యామిని మనం చూస్తా ఉన్నాం, ఏదైతే వల్లభనేని వంశీ ఉన్నారో ఆయన విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు అయితే మాత్రం ఆయనకి అరెస్ట్ వారెంట్ జారీ చేసినటువంటి పరిస్థితి. 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదపాడులోని ఒక పోలీసు దుర్ఘటనలో జరిగిన ఘటనలో మొత్తం మీద 38 మంది పైన పోలీసులు అయితే 4 కేసులు అయితే నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి విచారణ కొద్ది కాలంలో జరుగుతూ ఉంది. గతంలోనే వీటికి సంబంధించి కోర్టుకు హాజరు కావాలని కూడా వల్లభనేని వంశీకి అయితే సమన్లు జారీ చేసిన పరిస్థితి. అయినా సరే ఆయన ఈ రోజు కోర్టు వాయిదా ఉన్నప్పటికీ కూడా ఆయన రాకపోవడంతో ఆయన్ని అరెస్ట్ వారెంట్ కూడా గతంలోనే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఇవాళ ఆ వాయిదాకు సంబంధించి కూడా మళ్ళీ ఈ రోజు ఆయన రాకపోవడంతో ఇమీడియట్ గా పోలీసులు దానిపైన ఇవాళ నుంచి అరెస్ట్ చేయాలంటూ కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. మొత్తం మీద దీనిపైన 4 వర్గాలైనటువంటి కేసులుగా ప్రజాప్రతినిధుల కోర్టులో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క అరెస్ట్ వారెంట్ తోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి బాసూరి అమ్మాయిలైతే మాత్రం గత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన మాత్రం ఇప్పటికి మనం చూసినట్లయితే గత 15 రోజులు 20 రోజుల నుంచి కూడా ఆయన గన్నవరంలో కానీ కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా ఆయన కనిపిస్తున్నటువంటి ఆసక్తి అయితే కనిపిస్తుందో లేదు. ఆయన ప్రస్తుతం అయితే హైదరాబాద్ లోనే ఉంటారంటూ కూడా చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లోనే ఆయన 10 రోజులు అక్కడే ఉంటే అజ్ఞాతంలో ఉన్నారంటూ ఎవరు కూడా కలిసే ఆలోచన కూడా లేనట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ.